హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పండుమిరపకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అరకిలో పండుమిరపకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పండుమిరపకాయలు కారంగా ఉంటే టమాటాలను ఎక్కువగా తీసుకోవాలి. అదే పండుమిరపకాయలు కారం లేకపోతే టమాటా పండుమిరపకాయ రెండూ సమానంగా తీసుకోవచ్చు. పండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకిలో టమాటా, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా ఉడికిన తర్వాత బాగా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. టమాటా ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పండుమిరపకాయల్లో ఒక మీడియం సైజ్ చిన్నులపాయను ఇలా ఒలిచి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పండుమిరపకాయను ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన టమాటా, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మెంతులను ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. పండుమిరపకాయ టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపు వేసుకోవడానికి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చేసి పండుమిరపకాయ టమాటా పచ్చడి మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 3-4 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని పండుమిరపకాయ టమాటా నిల్వ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎండతో పని లేకుండా, ముక్కలు ఊరబెట్టకుండా చాలా టేస్టీగా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కేజీ టమాటాలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటాలోని వాటర్ అంతా ఈ విధంగా పైకి వచ్చినప్పుడు అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. టమాటాలోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత 50 గ్రాముల కారం, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పచ్చడిలో ఇంకొంచెం కారం ఎక్కువగా కావాలనుకుంటే చింతపండు, కారం, ఉప్పు 3 సమానంగా తీసుకోవచ్చు.
ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ కచ్చాపచ్చాగా దంచిన చిన్నులపాయల్లో సగం వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా వేసుకోకూడదు, ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను. పల్లి ఆయిల్ అయితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, మిగిలిన చిన్నులపాయ రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని తాలింపులో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి పచ్చడిలో ఏదైనా మాయిశ్చర్ ఉన్నా పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 4 నిమిషాల తర్వాత పచ్చడిలోని ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తూ ఉంటుంది. మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెల్లుల్లి పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెల్లుల్లి పచ్చడి చేసుకోవడానికి 4 మీడియం సైజు వెల్లుల్లిపాయలను పైన పొట్టు తీసేసి ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత అందులో చిన్నులపాయ రెబ్బలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్లో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి 10 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చింతపండును నీళ్లతో పాటు కలిపి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు పచ్చడి వేసుకోవడానికి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు పోసుకొని వేసుకోవచ్చు. పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను మాడిపోకుండా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మనకి పచ్చడిలోని ఆయిల్ అంతా ఈ విధంగా సెపరేట్ అవుతున్నప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే
వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం సొరకాయ పండుమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో సొరకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. సొరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయను మగ్గనివ్వాలి. సొరకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. సొరకాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పండుమిరపకాయ పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని పల్లి ఆయిల్తో తాలింపు వేసుకుంటే బాగుంటుంది. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత సొరకాయ పండుమిరపకాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.